ఎట్లా ఉంటుంది మార్నింగ్ సెషన్ ఎస్టర్డే సెషన్? సూపర్ సూపర్. బికాస్ నా సార్ దగ్గర ఉండేదే నా ఎక్కువ ల్యాన్ பண்ணினே ఉంటా. ఈజ్ మెంటర్, ఈజ్ మై గురు. సో ఫస్ట్ லேர்ன் அண்ட் ஏர்ன். லேர்ன் பண்ண తర్వాత தான் మన ஏர்ன் பண்ணேకే పాసిబిలిటీస్. ఇక్కడ ఉండే ప్రోడక్ట్ అన్నీ ఉంటాయి. ఈ ఒక ప్రోడక్ట్ సార్ ఏదో ఒకటి ఏ ఒక్క ప్రోడక్ట్ మీరు డీప్గా ల్యాండ్ పడతారు, దీనిలో 1 crore rupees per year ల్యాండ్ పడచ్చు. 1 crore. అట్లా మారి ప్రోడక్ట్ గా ఈడ ఉండేది అన్నిమే మనం అన్నిమే తెలుసు. కేవా కంపెనీ అట్లాంటి అదే రిజల్ట్ ఇవ్వదు, బట్ కేవా కంపెనీలో ఉండే ప్రోడక్ట్ మనము రిజల్ట్ ఇచ్చే అన్నిమే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. సో ఇన్కమ్ వచ్చి వెరీ ఈజీ. సార్ డ్రీమ్ గురించి మాట్లాడుతుంది. డ్రీమ్స్ కమ్స్ ట్రూ. మీ దగ్గర డ్రీమ్ ఉంటుందా అది నిజంగా అది అయిపోవు. అన్న మన దగ్గర ఏమి లేదు, డ్రీమ్ లేదు. అదిదా ప్రాబ్లం. ఒక షెడ్యూల్, ఒక లిస్ట్ ప్రాపర్గా మన ఇప్పుడు 2025 మార్చ్ ఈ ఇయర్ లోపల నెక్స్ట్ ఇయర్లో మన అందరిమే చైర్మన్ క్లబ్ ఇన్కమ్ తీయాలా అట్లా అని చెప్పి ఒక గోల్, ఒక డ్రీమ్ సెట్ చేయండి. సో 2025 డిసెంబర్లో మనదోడ ఇన్కమ్ మినిమం 3 to 5 lakh ఉండాలని చెప్పి డ్రీమ్ సెట్ చేయండి. ఇట్లా మరి ఒక గోల్, ఒక డ్రీమ్ మీరు సెట్ పడితే మాత్రమే దానివి మైండ్ వచ్చి ఓపెన్ అవ్వదు ఎట్లా చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక మొబైల్ కావాలా, నా ఏం కావాలా? మొబైల్ కావాలా. నా ఏం చేయాలా? నా దగ్గర డబ్బులు లేదు, ఒట్టి సంపాదించాలా. అట్లా లేదా అప్పు తీయాలా. అట్లా లేదా రాబరీ చేయాలా. ఓకే అట్లనే వస్తా. అట్లా లేదా బిజినెస్ చేయాలా. అట్లా లేదా వ్యవసాయమా. అది లేదా లేబరా. అది లేదా చూడండి డబ్బులు కావాలి. ఇప్పుడు ఎన్ని ఐడియా వచ్చి ఫర్ హూమ్ దేనికోసం? డబ్బులు కోసం. అప్పుడు మీరు ఏమి కావాలని చెప్పి మీరు డిసైడ్ పడితే ఇన్ని ఐడియా వచ్చు. మాదిరి మన బాడీలో ఉండే కణాలు పూరా ఈ ఒరాక్ పైన వచ్చి ఒక కవసమారి అయిపోవు. మన బాడీలోనే 2 type of cells ఉన్నాయి. ఒకటి వచ్చి ఫారిన్ బాడీ చెబుతారు. ఫారిన్ బాడీతో వేరేమీ లేదు. మచ్చి సెల్, సెడ్డ సెల్. సెడ్డ సెల్ వచ్చి ఫారిన్ బాడీ. సెడ్డ సెల్ ఏం చేస్తే మచ్చి సెల్ అటాక్ பண்ணு, ఫైట్ பண்ணி దాన్ని చంపేసు. దట్ ఈస్ కాల్డ్ సెల్ డ్యామేజ్ ఫ్రీ రాడికల్ అటాక్ అట్లా చెప్పేది. ఇప్పుడు హార్ట్లో ఎక్కువ సెల్ డ్యామేజ్ అయిపోతే ఏమైపోవు? హార్ట్ ప్రాబ్లం, లివర్లో లివర్ ప్రాబ్లం, కిడ్నీలో కిడ్నీ ప్రాబ్లం, ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాస్ ప్రాబ్లం, షుగర్ ఇట్లా వచ్చేస్తుంది. సో ఈ ఫ్రీ రాడికల్ అటాక్ అవగాహన ఉండేకి ఈ ఫారిన్ బాడీ వచ్చి మచ్చి కణాలను ఫైట్ பண்ணி డ్యామేజ్ చేయగానే ఉండేకి అకాయ్ పేరు రెగ్యులర్గా వాడికిందా సరే ఆ ఒరాక్ వాల్యూ చెప్పి ఉంటాయి. ఏం చేస్తే మచ్చి కణాల పైన ఒక లేయర్ ఫామ్ పనేసి ఒక ప్రొటెక్షన్, ఒక గార్డ్ మరి కవసగుండ మరి. ఇప్పుడు సెంటెన్స్లో వచ్చి అటాక్ பண்ணி చూసు లోపల పోనే పోదు. అది మాత్రం లేదు, ఈ అకాయ్ పేరు మన సెంటెన్స్లో చంపేసు అంతే. ఏ టోటల్ బాడీ ప్రొటెక్షన్ అయిపోయినా దట్ ఈస్ కాల్డ్ ఒరాక్. ఇట్లా మారి ఒక ప్రోడక్ట్ ఎదిగితే సరే దాంట్లో వచ్చి ఫుల్ నాలెడ్జ్ లేని ఈ ఒక అక్కాయి పెరిసార్లు సార్ మనకు క్రోర్పతి అయిపోవచ్చు. స్టెప్స్ ఒకటిసార్లు క్రోర్పతి అయిపోవచ్చు. ఇప్పుడు మనం కంపెనీ ఇచ్చిన హిమాలయన్ సిలాంచి సూపర్ ప్రోడక్ట్ క్రోర్పతి అవ్వచ్చు. ఇప్పుడు 600 ప్రోడక్ట్స్ ఉంది.
ఏదాది ఒక స్పెషలిస్ట్గా మీరు చేంజ్ అయిపోవచ్చు. సో జనరల్ చెప్పేది జనరల్గా అన్ని చేయము అన్న మీ ఏడ ఉంటాలు రాజశేఖర్ కొండ ఎంత పెద్ద క్యాన్సర్ ఉంటారు క్యూర్ అట్లా చెప్పుకుంటా రావాలి. మేడం దగ్గర వెళ్ళండి ఎంత మారి ప్రాబ్లం ఉంటుందో క్యూర్ సెషన్ అట్లా చెప్పి ఒక నేమ్ రావాలి, ఒక స్పెషలిస్ట్గా చేంజ్ అవ్వాలి. అట్లా ఏం తెలియాలి మనమే? ఫస్ట్ మన బాడీ గురించి తెలియాలా, తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి మనం తెలియాలా. సో మనం 4G అనాలిసిస్ చెక్ చేసాము, 85% అక్యూరేట్ రిజల్ట్. நான் எண்ணியோ டாக்டர் வரைக்கும் நான் செக் பண்ணிட்டேன். டிஜிஓ லேடி ఎంఎస్ సర్జన్ మెడికల్ కాలేజ్ డీన్ వాళ్ళు చెక్ చేసిండారు. వాళ్ళు అన్నిటి చూసేసి ఇట్లా మరి ఒక మిషన్ వచ్చి ఇక నాకు చూసిందే లేదు ఇదివరకు అట్లా అని చెప్పి వాళ్ళే నా దగ్గర 2 మిషన్ తీసిన వాళ్ళు ఉండేది. ఇప్పుడు 4G మిషన్ ఉన్నాయి మన దగ్గర కంపెనీలో, ఇప్పుడు 6G మిషన్ వచ్చేసారు. ఇట్లా మరి ఒక రాడు ఉండుగా ఇట్లా పట్టి చూడాలగా 6G మిషన్లో మీకు సెయ్యి ఇట్లా పెట్టితేనే సార్, 6G మిషన్లో సెయ్యి ఇట్లా పెట్టితేనే సార్ అది స్కాన్ பண்ணி మనం రిపోర్ట్ వచ్చేసి విదిన్ 1 మినిట్లో రిజల్ట్. సో ఆ ఒక మిషన్ సరిసా మన క్రోర్పతి, ఆ ఒక మిషన్ చాలు మన క్రోర్పతి అయిపోతుంది.